ప్రజాస్వామ్యంలో ఓటు హక్కు పవిత్రం. ఆ హక్కుతోనే ప్రజలు తమ భవిష్యత్తును నిర్ణయించుకుంటారు. కాని ఓటర్ లిస్టుతో చెలగాటం అంటే ప్రజాస్వామ్యంపై దాడి చేసినట్టే. కరీంనగర్ జిల్లాలో రాత్రికి రాత్రే ఓటర్ లిస్ట్ మార్పులు జరిగాయన్న ఆరోపణలపై మాజీ మంత్రి, కరీంనగర్ ఎమ్మెల్యే గంగుల కమలాకర్ తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. ఈ రోజు జిల్లా కలెక్టర్ పమేల సత్పతిని వారి కార్యాలయంలో కలిసి వినతి పత్రం సమర్పించిన ఆయన, బాధ్యులను గుర్తించి క్రిమినల్ కేసులు నమోదు చేయాలని, చట్టపరమైన చర్యలు తీసుకోవాలని, తప్పులేని సరైన ఓటర్ లిస్టును ప్రకటించాలని డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ బడుగు, బలహీన వర్గాలకు రిజర్వేషన్లు దక్కకుండా చేయాలన్న కుట్రలో భాగంగానే ఈ మార్పులు జరిగాయేమో అన్న అనుమానాలు ఉన్నాయని తెలిపారు. ఒక ప్రజాప్రతినిధి ఓటర్ లిస్టే వేరే డివిజన్కు మార్చితే సాధారణ ప్రజల పరిస్థితి ఏంటి అని అధికారులను ప్రశ్నించారు. ఓటర్ లిస్ట్ తయారీ సమయంలో కంప్యూటర్ ఆపరేటర్ వద్ద ఎవరు ఉన్నారు? ఎవరి ఆదేశాలతో ఈ మార్పులు జరిగాయి? ఎన్నికల కమిషన్కు తెలియకుండా ఇంత పెద్ద అవకతవకలు ఎలా జరిగాయి అన్న ప్రశ్నలకు స్పష్టమైన సమాధానాలు కావాలని గట్టిగా డిమాండ్ చేశారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ వర్గాలు ఎన్నికల్లో పోటీ చేయకుండా అడ్డుకునే ఉద్దేశంతోనే ఓటర్ లిస్టును కావాలనే తప్పుల తడకగా తయారు చేశారని అన్నారు. 4,500 నుంచి 5,200 వరకు చేయాలని చెప్పేసి క్లియర్గా నిబంధనలు ఇచ్చింది. ఆ నిబంధనల ప్రకారం చేయాలని చెప్పి క్లియర్గా నోటిఫికేషన్ ఇవ్వడం జరిగింది ఎలక్షన్ కమిషన్. దానికి అనుగుణంగానే కలెక్టర్ గారు పనిచేయాలి, దానికి అనుగుణంగానే మున్సిపల్ కమిషనర్ పనిచేయాలి. సో ఈరోజు మీకు క్లియర్గా చెప్తున్నాం ఏంటంటే, జియో నెంబర్ 144 ఇది 21/6/2025 ఆ రోజు ఎలక్షన్ కమిషను ఒక నోటిఫికేషన్ ఇచ్చింది. ఏమని ఇచ్చిందంటే, కరీంనగర్లో 3,40,000 ఓట్లు ఉన్నాయి, దీనిలో 66 డివిజన్లు కాబట్టి డివిజన్కు 4,800 నుంచి 5,000 వరకు వస్తాయి. దీంట్లో +/- 10% ఉన్నా పర్వాలేదు, +/- 10% ఉన్నా మరలేదు. కానీ బౌండరీస్ అన్ని ఫిక్స్ చేసుకొని మీరు డ్రాఫ్ట్ నోటిఫికేషన్ తయారు చేయమని చెప్పేసి ఇవ్వడం జరిగింది. దానికి అనుగుణంగా 1/1/2026 అంటే 5 నెలల తర్వాత మున్సిపల్ కమిషనర్ గారు ఒక డ్రాఫ్ట్ నోటిఫికేషన్ ఇచ్చిండ్రు. దాని ప్రకారం జియో నెంబర్ 144 ప్రకారము ఇచ్చిండ్రు. అందులో ఏమని ఉండాలి, బౌండరీస్ అన్నీ ఫిక్స్ చేసిండ్రు. ఏ డివిజన్ ఎట్లా ఉండాలి, ఏ డివిజన్ ఎక్కడ ఉండాలి అని మొత్తము 66 డివిజన్ల బౌండరీస్ ఫిక్స్ చేసిండ్రు యాజ్ పర్ ద జియో నెంబర్ 144. అందులో ఎంతమంది ఉండాలి, 4,500 నుంచి 5,500 వరకు మాత్రం ఉండాలి. 5,000 మంది ఉండాలి. 10% +- 10% అంటే 4,500 నుంచి 5,500 వరకు మాత్రమే ఏదైతే బౌండరీ లోపల ఉండాలి. సో వీళ్ళు బౌండరీస్ ఫిక్స్ చేసిండ్రు. ఏ రోజు ఏ డివిజన్లో ఎంతమంది ఉండడం ఫిక్స్ చేసిండ్రు, గవర్నమెంట్కి పంపేసిండ్రు. ఇక్కడ వరకు పని అయిపోయింది. ఎప్పుడు పంపిండ్రు, ఇక్కడ ఇట్లా పంపిండ్రు. ఇక్కడ జియో వచ్చినప్పుడు ఎంతమంది ఉన్నారు బౌండరీ, తర్వాత డ్రాఫ్ట్ అప్పుడు ఎంతమంది ఉన్నారు అని చెప్పి క్లియర్గా పంపడం జరిగింది. ఇది కూడా మీకు పరిస్తాను. నిన్న సాయంత్రం వరకు కూడా, మొన్నటి వరకు కూడా అన్ని మోడిఫికేషన్ అడిగినరు, మేము ఇచ్చినాము, సవరణ చేస్తున్నారు, అంతా అయిపోయింది. నిన్న సాయంత్రం వరకు, నిన్న నైట్లో 12 o'clock ఫ్రీజ్ చేస్తారు ఇక ఫైనల్ డెస్టినేషన్. అప్పుడు అందరూ చూసుకున్నారు, ఓకే అన్నారు. 11:45 11:55 వరకు ఇది సేమ్ ఉన్నది. పొద్దున చూసాకే మొత్తం చేంజ్ అయిపోయింది. పొద్దున వరకు మొత్తం చేంజ్ అయిపోయినాయి. చేంజ్ చేసి ఏం చేసిండ్రు, ఇక మీకు ఫ్రీజ్ అయిపోయింది కదా, ఇక ఇవే లిస్ట్ అని చెప్పిర్రు. నా జీవితంలో, నా 25 సంవత్సరాల జీవితంలో ఇలాంటి సంఘటన ఎక్కడ జరగదు, ఏ దేశంలో ఎక్కడ జరగదు. పొద్దున్నే కమిషనర్ ఫోన్ చేసిన, సార్ పొరపాటు అయింది సార్ అన్నాడు, దయచేసి ఎవరికి చెప్పకూడదు అన్నాడు. దానికి సంబంధించిన ఏసీపీకి అడిగిన, సార్ పొరపాటు అయింది సార్, నేను 80% రెక్టిఫై చేస్తాను. రెక్టిఫై అయితే కావచ్చు, పొరపాటు ఎవరు చేసిండ్రు, ఎవరు పొరపాటు చేసిండ్రో మీరు క్రిమినల్ యాక్షన్ తీసుకొని ఎఫ్ఐఆర్ ఇష్యూ చేయమని చెప్పేసి
ఇది కలెక్టర్ కలవడం, కలెక్టర్ కలవడంగా ఆల్రెడీ ఈ నోటీస్ వచ్చింది. ఎందుకంటే డాక్యుమెంటరీ ఎవిడెన్స్ కాబట్టి కలెక్టర్ గారు కూడా ఇప్పుడు ఎలక్షన్ కమిషన్ మాట్లాడినా ఆ ఫ్రీజింగ్ తీసేసి అన్ఫ్రీజింగ్ చేసి సవరణ చేస్తా అన్నాడు. మీరు అన్ఫ్రీజింగ్ చేసి సవరణ చేస్తే మాకు ముఖ్యం కాదు, ఎవరు దోషులో దాన్ని కఠినంగా శిక్షించాలని చెప్పేసి మా డిమాండ్ ప్రకారమే ఈరోజు మేము రిప్రజెంటేషన్ ఇచ్చింది. రిప్రజెంటేషన్ కాపీ మీకు ఇస్తాం. ఇది ఒక ఎత్తు. అసలు ఏం జరిగింది అని మేము ఎందుక ఉచ్చబోసుకుంటారు బీఆర్ఎస్ పార్టీతో ఎన్నికలు చేయాలంటే? ఎందుకే బీజేపీ పార్టీకి ఉన్న కాంగ్రెస్ పార్టీ ఎవరు మాట్లాడుతుంది దీని మీద? ఇద్దరు కలిసి ఏం చేసినంటే ఓట్లు మొత్తాన్ని తీసి పారేసారు. ఎగ్జాంపుల్ గంగుల కమలాకర్ ఇల్లే తీసి పారేసారు. మా ఫ్యామిలీ, మా ఇంటి చుట్టూ మా ఇల్లు మొత్తం తీసి పారేసారు. ఎగ్జాంపుల్ చెప్తా రూల్ ప్రకారం. ఇది గంగుల కమలాకర్ ఇల్లు కోర్టు దగ్గర వినాలి. డ్రాఫ్ట్ నోటిఫికేషన్లో మా ఇల్లు 52, డివిజన్ నెంబర్ 52. ఈ చుట్టుపక్కల ఇల్లు మొత్తం 52. దీని తర్వాత సివిల్ హాస్పిటల్ అది 52 డివిజన్. దాని తర్వాత సౌరాష్ట్ర మన శర్మనగర్ ఉన్నది కదా, అది 53 డివిజన్. ఇది క్లియర్ కనబడుతుంది కదా మీకు. ఈ గంగుల కమలాకర్ చుట్టుపక్కల ఇల్లు మొత్తం 52 ఉన్నాయి. 52 దాటి ఇలా వారించింది మా ఇల్లు 53 వారించింది. ప్రజెంట్ ఎట్లు చెప్పన్నా, మా ఇల్లు 53, దాని తర్వాత సివిల్ హాస్పిటల్ 52, దాని తర్వాత కర్ణాటకలో 53 మా ఇల్లు వేసిండు. అంటే మా ఇల్లు దునికి అలా వారేసిండు. అంటే మా ఇంటి పక్కకు ఒక రోడ్ ఉంటుంది, ఆ రోడ్డు లోపల మేము ఉండాలి. ఆ రోడ్డు పక్కకు సివిల్ హాస్పిటల్ ఉంది, దాని పక్కకు రోడ్ ఉంటుంది, దాని పక్క తర్వాత మా దేశం. ఇది అంటే క్లియర్ కనబడుతుంది. అంటే వాళ్ళు ఇంకోటి, సరే మా ఇల్లుతో పాటు చుట్టుపక్కల 20-30 ఇల్లు వేసినట్టే లేదు, మా ఒక్క ఇల్లే తీసిర్రు. మా ఇక్కడ వేసిన మిగతా 52 ఉన్నాయి. ఇగో ఈ దుర్మార్గము ఆలోచన ఎవరికి వచ్చింది? సార్ ఇది ఒక్కటి కాదనుకున్నాం. ఇది ఎందుకు అయిందంటే నేను చెప్తా పడింది. ఈ ఇల్లు పోతే ఈ గంగుల కమలాకర్ పోటీ చేస్తాడు కదా, నాకు థ్రెట్ వస్తుందని చెప్పేసి తీసి మా ఇల్లు తీసి అలా వారేసి. ఇది క్లియర్. అది మా ఇంటికి ఎవరు పోటీ చేస్తున్నారో తెలియదు, కార్పొరేటరు తెలియదు. మొత్తానికి అది వీళ్ళు ఊహించుకున్నారు అక్కడ పోటీ చేస్తాడు. ఇళ్ళకెళ్ళి మళ్ళీ నిలబడితే పరిచాను, దీన్ని మా వాడికి ఇబ్బంది ఎందుకంటే దీన్ని తీసి మా ఇల్లు అక్కడ పరిచాను. అంటే నేను అక్కడ మా ఇంట్లో కొట్టాడితే అక్కడ కొట్టాడన్నట్టు. అది అలా ఏ సిరీస్ కూడా అయింది. ఇది జనరల్ అయింది కదా. ఇంకో ఇది క్లియర్గా ఉన్నది, ఇది అందరు కూడా చెప్పడం జరిగింది. నేను ఏమంటున్నా, ఇది డాక్యుమెంటరీ ఎవిడెన్స్ కదా, దీన్ని ఇమ్మీడియట్గా ఎవరైతే ఆపరేటర్ రాత్రి లాస్ట్ మినిట్ల 11:55 వరకు ఇదే ఉంటుంది డ్రాఫ్ట్. పొద్దున్న లేచే వారికి ఎందుకు చేంజ్ అయిందంటే ఇక అయిపోయింది రేపు చూడరుతీ అని చెప్పి అనుకున్నారు. ఎవరైతే కంప్యూటర్ ఆపరేటర్ కాడ మేనేజ్ చేసిండ్రో ఒక వాళ్ళని వేల క్రిమినల్ ఎఫ్ఐఆర్ ఇవ్వమని చెప్పేసి ఇప్పుడు నేను చెప్పడం జరిగింది. ఇది ఒక్కటి. కంసాల శ్రీనివాస్ డివిజన్ నెంబర్ 29, 29. ఇది ఒకటి కాదు, 5 ఉన్నాయి. నిన్నటి వరకు ఇది మాదే రిజర్వేషన్ ఎస్సీ అని చెప్పేసి కుప్ప తీసి వేరే దాని వారేసింది. కుప్ప పొద్దున సరికి అది మొత్తము లిస్టే చేంజ్ అయిపోయింది. ఈయన ఇల్లు లేవు, ఎవరైనా లేవు. ఇట్లా ఒకటి కాదు, మొత్తానికి కూడా రిజర్వేషన్లో మొత్తం ప్రక్రియ మారిపోయింది. అక్కడ ఉన్న రిజర్వేషన్ మొత్తం ప్రక్రియ మార్చేలో భాగంగా ఈరోజు రాత్రిరంగా ఎలక్షన్ కమిషన్ తెలియకుండానే, ఈరోజు అధికారం తెలియకుండానే తీసేసి ఇమ్మీడియట్గా తీసేసింది. సో దీంతో పాటు మీకు ప్రజెంట్గా ఒక డ్రాఫ్ట్ ఇస్తాం మీకు. జియో వచ్చినప్పుడు 144 జియో వచ్చినప్పుడు నీ వాడలో ఉన్న ఓట్లన్నీ ఎగ్జాంపుల్ చెప్తా. 7th డివిజన్ డ్రాఫ్ట్ వచ్చినప్పుడు ఆ ఓట్లు జియో వచ్చినప్పుడు 5,207 ఓట్లు అని చెప్పి గవర్నమెంట్కి పంపింది ఎలక్షన్ కమిషన్కు. జియో వచ్చినప్పుడు నీ వాడలో ఎంత ఉందని చెప్పేసి ఇక్కడ నుంచి మున్సిపల్ కమిషనర్ 5,200 ఓట్లు అని చెప్పేసి పంపించారు. ఏమన్నా అక్కడే ఉండాలి కదా, నువ్వు ఆల్రెడీ ఫిక్స్ అయిపోయినావు. తర్వాత డ్రాఫ్ట్ నోటుకున్నప్పుడు ఏం చేసినంటే 6,482 ఇటుకొచ్చింది. ఇట్లా మారితే 1000 ఓట్లు. సరే పోని మార్చుకున్నామని చేశారు, వాయిలేషన్ తోటి. నిన్నేమైంది రాత్రి నిన్న పొద్దున 6,400 ఉంటుంది, మళ్ళీ రాత్రి 6,450 చేసేసి. అంటే నేనేమంటానా, ఒక్కటి కాదు 2 కాదు, ఇట్లా ఒకటి 4,200 రూల్స్కు విరుద్ధంగా, చట్టానికి వ్యతిరేకంగా, జీవోకు వ్యతిరేకంగా ఈరోజు ఇష్టానుసారంగా ఎలక్షన్ కమిషన్ రూల్స్ అని వైలేట్ చేసుకొని ప్రజాస్వామ్యాన్ని కూని చేసింది. ఈరోజు జీవితంలో ఎప్పుడు కాదు, జీవితంలో ఎవరు ఇప్పుడు చేయలేదు.
అంటే దానికి అనుగుణం ఏంటంటే ఎలక్షన్లు అంటే ఉచ్చబోసుకునే పరిస్థితి వచ్చింది కాంగ్రెస్ పార్టీ బీజేపీ పార్టీకి. దొడ్డిదారణ పోవాలి, రిజర్వేషన్ రావద్దు, మా రిజర్వేషన్ మాకే అనుకూలంగా ఉండాలంటే కుప్ప ఓట్లు ఇవ్వాలని చెప్పేసి చెప్పడం జరిగింది. ఈరోజు ఇవన్నీ మీకు వివరిస్తాము, ఇవి క్లియర్ ఎవిడెన్స్ ఇస్తాము. ఇవన్నిటి ఉండగా కలెక్టర్ గారు దృష్టికి వస్తే కలెక్టర్ గారు ఉండగా షీ ప్రామిస్డ్ ఎస్ మా దృష్టికి వచ్చింది, కమిషనర్ చెప్పింది జరిగింది, కమిషనర్ గారు కూడా దీన్ని అన్ఫ్రీజింగ్ చేసి ఎలక్షన్ కమిషనర్ చేసి దీన్ని మాడిఫై చేయమని చెప్పింది కంపల్సరీ అన్ఫ్రీజ్ చేస్తామని చెప్పేసి మాకు నమ్మకం ఉంది. వీ హ్యావ్ ఎ లాట్ ఆఫ్ కాన్ఫిడెన్స్ అండ్ వీ హ్యావ్ లాట్ ఆఫ్ ట్రస్ట్ ఆన్ కలెక్టర్ గారు. షీ మేబీ రెక్టిఫై, కానీ దోషులకైతే శిక్ష పడాలి కదా. నేనేమంటాను మేడం, ఎఫ్ఐఆర్ ఇష్యూ అయింది. ఫస్ట్ ఎఫ్ఐఆర్ ఇష్యూ నుంచి ఎవరైతే కల్ప్రిట్స్ ఉందో టేక్ ఇమ్మీడియట్ క్రిమినల్ యాక్షన్ తీసుకోండి వాళ్ళ మీద, అది మా ప్రధాన డిమాండ్. సో రేపు టైం ఇచ్చింది మేడం గారు, రేపు మళ్ళీ 4 o'clock మళ్ళీ వేస్తాం. రెక్టిఫై అవుతుందా కాదా, కాకపోతే డెఫినెట్గా టీఆర్ఎస్ పార్టీ పోరుబాట పెడతాము. డెఫినెట్గా ఇది రెక్టిఫై అయ్యేదాకా ఎలక్షన్ కమిషన్ నోటీస్ ఇస్తాము, దోషం శిక్ష పడేదాకా మేము యాక్షన్ తీసుకుంటాం. ఇక ఇది మీకు కాపీ ఇస్తాం, డైరెక్ట్ శిక్షణ ఇవన్నీ ఒక కాపీ తీసుకొని గ్రూప్లో నాయకుడు నేను చెప్తాడు, నేను ఏం చేసిన 11:50 దాకా అక్కడ కూర్చున్నా, మనకు డబ్బులు ఇచ్చినాం, కుప్ప తీసి వాళ్ళ వారిచ్చిండు, ఫ్రిడ్జ్ చేసేసిండు. ఎంత ఏమవుతుంది, పొద్దున వచ్చారు ప్రింట్ మొత్తం మారిపోయింది. ఎవడో కంప్యూటర్ ఆపరేటర్కి ఇచ్చిండో ఏమి ఇచ్చిండో కానీ ఎవరు ఇచ్చిండ్రు ఎవరు చేసిండో దాని మీద ఈరోజు మేము యాక్షన్ తీసుకోమని చెప్పడం జరుగుతుంది. ఎవరు చేయమన్నాడు, ఎవరు చేయించారు, ఎందుకోసం ఏం కారణం ఉన్నది నాకు తెలిసిన ప్రకారము. నా ఎగ్జాంపుల్ నాయ లేపుతారు, ఎవడు ఈ కాన్స్టిట్యున్సీకి ప్రథమ పౌరుణ్ణి నా ఇల్లే జంప్ చేసి పారేసినప్పుడు ఇక నువ్వు ఎవరి ఇల్లు జంప్ చేయకపోవడం ఏంది? నా ఇప్పుడు ఇక్కడ నా ఇల్లు, దాని తర్వాత ఆర్టీసీ, అక్కడ వేరే వాడు, దాని తర్వాత నేను పోయి మళ్ళీ అందులో వేయాలంటే అంటే ఎంత గుడ్డిగా ఈ ప్రభుత్వం ఉన్నది. నేను ప్రధానంగా గవర్నమెంట్ డిమాండ్ చేస్తున్నా, ఈ ఎలక్షన్ స్థానిక సంస్థల ఎన్నికలు ప్రభుత్వం కొనసాగలో జరుగుతాయి కాబట్టి ఇమ్మీడియట్ యాక్షన్ తీసుకోరు, ఎవరి విజేతం చేసుకోరు. లేకపోతే మీరు ఎలక్షన్ కమిషన్ రూల్స్కి వ్యతిరేకంగా చేసిన కాబట్టి మీరు ప్రజాస్వామ్యాన్ని కూని చేసుకు భావిస్తుంది. అంటే ఓట్ల ఎన్నికలు గెలవడానికి ఎన్ని దొడ్డి మార్గాలు తిన్నా అంత దొడ్డి మార్గాలు వెతుక్కున్నట్టుగా మేము భావిస్తాం. సో ఇది మీ దృష్టికి సోలో జరిగితే దయచేసి పత్రికా సోదరులు ఇష్యూ నాకు తెలిసి ఈ రాష్ట్రంలో దేశంలో ఇక్కడ జరగదు. ఎప్పుడు కూడా దానికి పరిమితి ఉంటుంది, జీవోకు జ్యుడిషియల్కు విధిస్తుంది. ఇంకొక మ్యాప్ చేస్తా, ఆ మ్యాప్లో క్లియర్గా మొన్ననే అనౌన్స్ చేసిర్రు, బార్డర్ మొత్తం కూడా ఇప్పుడు డిమార్కెట్ అయిపోయింది. ఇవాళ ఆ డామర్కి మనం వంకలు తిరుగుతుంది, ఓఆర్ఆర్ తిరిగినట్టు మళ్ళీ తిరుగుతుంది. ఇప్పుడు అది ఇవాళ మళ్ళీ తీసుకొస్తే ఏమైతే నీటికి వాడికి మళ్ళీ మార్పులు తిరుగుతూ ఉంటుంది. సో ఇది మా డిమాండ్. ఇది మీకు అన్ని కాపీలు కూడా పంపిస్తాం, దయచేసి దీన్ని ఎంక్వైరీ చేయాలని కోరుతున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. మేమంటే భయపడే అందరూ మార్చింది ఎందుకంటే 10 సంవత్సరాలు ప్రభుత్వంలో డెఫినెట్గా ఈ మున్సిపల్ మేయర్గా మేము చేసుకున్నాం, డెవలప్మెంట్ మేము చేసినాం. వాళ్ళు సర్వే చేసుకున్నారు కాంగ్రెస్ బీజేపీ, ఎవడు ఓటేసే పరిస్థితి లేదు, ఎక్కడ చూసినా ఓటేసే పరిస్థితి లేదు. కాబట్టి దొడ్డిదారిన పోవాలని చెప్పి కుప్పలు తీసి ఓట్లను తీసి పారేసారు. కానీ నయం పడి దేవుని దేవాల మానకుంట కాన్సే లేనా ఓటు నా ఇక్కడనే వేసిండు. మరి తెలుగు కూడా తీసుకుపోయి అంత అల్లుండలో వారిస్తారనుకున్న భయం అయింది. నాది పక్క సైన్స్ కాలేజ్ ముందట వేసారు. ఇప్పుడు నేను ఓటేసేది యాక్చువల్ ఎప్పుడు ప్రతిసారి మీకు తెలుసు ఇక్కడ క్రిస్టియన్ కాలనీ. ఇప్పుడు నేను ఎక్కడే చెప్పాలన్నా సైన్స్ కాలేజ్ వేయాలి, నేను నా ఇల్లు తీసుకుని వారేసి. ఇప్పుడు ఎవరిని టార్గెట్ ఇస్తారే, లీడర్ మీద టార్గెట్ ఇస్తాడు. ఎస్ 100% తప్పు చేసిండ్రు, భయపడి తప్పు చేసిండ్రు. బీఆర్ఎస్ పార్టీకి ఓట్లాడితే నమ్మకంతో ఇక్కడ ఉంటే నా రిజర్వేషన్ దెబ్బతినని చెప్పేసి చేసిన వాళ్ళు ఉన్నారు. కాబట్టి నేను ఎవరన్నా కాదు, వ్యక్తుల గురించి అవసరం లేదు. ప్రభుత్వం ఏం చేస్తుంది, అధికారులు ఏం చేస్తుంది, కలెక్టర్ ఐఏఎస్ ఆఫీసరు, కమిషనర్ ఐఏఎస్ ఆఫీసరు, నీ వ్యవస్థ ఏమైంది, నువ్వు ఐఏఎస్ ఆఫీసర్ ఉండకుండా ఇట్లా ఫెయిల్ అవుతుందంటే మీరు ఏం చేస్తున్నట్టు? మీరు యాక్షన్ తీసుకోలేరా? యాక్షన్ ఎందుకు తీసుకుంటలేరు? వై డోంట్ పుట్ ఎ క్రిమినల్ కేస్? ఎందుకు యాక్షన్ తీసుకుంటలేరు? ఏమవుతుంది? మీకున్న ప్రాబ్లం ఏంది? ఎవరి ఫోర్సు? పోనీ చెప్పండి, మీకు కనసాగలా చేసిండ్రా? ఎవరు చెప్పు, మీరు చేసిండ్రా? అధికారులు గిట్ట మీరు చేసిండ్రా, లేకపోతే కింద మీరు స్టాప్ చేసిండ్రా చెప్పాలి. దీన్ని రెక్టిఫై కాకపోతే మీ బాధ్యత ఉందని మేము భావిస్తాం. అంటే రిజర్వేషన్ మొత్తం మారిపోతుంది. అక్కడ ఉన్న ఒక 200 మంది ఎస్సీలను గిట్ట తీసి పారితే జనరల్ అవుతుంది. అక్కడ ఎస్సీ దాంట్లో జనరల్ చేసేదానికి ప్రయత్నం కొంతమంది చేసిండ్రు, బీసీ అయ్యేదాన్ని అవకాశం ఉన్నదాన్ని తీసుకువచ్చి జనరల్ చేసేసిండ్రు. అది
బీసీ అవకాశం ఉండే దాన్ని తీసుకొచ్చి జనరల్ వారిచ్చే ప్రయత్నం చేసిండ్రు. అంటే ఏ బడుగు బలహీన వర్గాలకు రాజకీయ ప్రాధాన్యత సంతరించుకుందో వద్దని చెప్పేసి ఎవరో తీసేసారు. చుట్టూ దళితుల ఓట్లు ఉంటాయి, దాన్ని ఓసీ చేసే ప్రయత్నం చేస్తారు కొన్ని దళితుల ఓట్లు తీసేస్తే. అగో ఈ ఈ ఈ పరిస్థితి వలన ప్రజాస్వామ్యం కూనైతుంది. కాబట్టి దీన్ని ఎవిడెన్స్ ప్రకారం ఇవ్వడం జరిగింది, కలెక్టర్ గారికి ఇచ్చినాము. షీ యాక్సెప్టెడ్. కలెక్టర్ కావడం కన్విన్స్ అయినరు, కమిషనర్ కన్విన్స్ అయినరు, కాబట్టి యాక్షన్ తీసుకోమని మేము డిమాండ్ చేస్తాం.